నమస్తే, నా పేరు వెంకటస్వామి ఆచార్య. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు ప్రముఖ వ్యక్తిని మీ ముందుకు గెస్ట్గా తీసుకొచ్చాను. 4 దశాబ్దాల నుంచి బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఎన్నో అంశాలపై అల్పెరుగని పోరాటం చేసి విజయం పొందిన వ్యక్తి. 4 దశాబ్దాల ముఖ్యమంత్రులతో, ప్రభుత్వాలతో అనుబంధం ఉన్న వ్యక్తి. తెలంగాణ ఇంటలెక్చువల్స్ గా ఉన్న కొంతమంది వ్యక్తుల్లో ప్రముఖులుగా ఉండే ఆయన వగలాభరణం కృష్ణమోహన్ రావు గారు, ఎక్స్బీసీ కమిషన్ చైర్మన్, బహుజన బంధువుగా పురస్కారం అందుకున్న వ్యక్తి. నమస్కారం సార్. నమస్తే వెంకట్, బాగున్నారా? బాగున్నాను సార్. విధాత టీవీ ఎలా నడుస్తుంది, ఏం చేస్తున్నారు? బాగా నడుస్తుంది సార్. చెప్పండి. ప్రస్తుతం తెలంగాణలో బీసీల దారి ఎటుంది సార్? బీసీలు సర్వస్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. ఓకే. చాలా కాలంగా అనేక రాజకీయ పార్టీల్లో సైనికుల్లా పనిచేస్తూ ఉన్నారు. కానీ వారికి సమన్యాయం జరగడం లేదనేటువంటి ఆలోచనలో పడి ఇవాళ చర్చోపచర్చలు జరుగుతున్నాయి సమాజంలో. జనాభా మేము ఎక్కున్నాం, ఓట్లు మావే, కానీ సీట్లు ఎందుకు రావడం లేదు? మరి ఓట్లు తక్కువ వాళ్ళే సీట్లలో కూర్చుంటున్నారు. ఓట్లు మాయనప్పుడు సీట్లు వాళ్ళే ఎందుకు అవుతాయి? సీట్లు కూడా మాకే రావాలి కదా, ఆ ప్రధాన స్థానంలో మావాడే కూర్చోవాలి కదా అనేటువంటి చర్చోపచర్చలకు ఇవాళ విశేషంగా ఆదరణ లభిస్తున్నది. ఒకనాడు మనం చిన్నప్పుడు వినేవాళ్ళం, గ్రామాలలో రచ్చబండల మీద కూర్చొని పెద్దలంతా అనేక విషయాల మీద చర్చలు చేస్తారని. అలాంటి రచ్చబండల మీద వాళ్ళ చర్చలు జరుగుతున్నది బీసీ రాజ్యాధికార స్థాపన దిశగా, బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా. ఇన్ని ఓట్లు కలిగి ఉన్నటువంటి మనం గుప్పిటి మంది చేతుల్లో ఎందుకోసం బందీలం కావాలని చెప్పి ఒక అభ్యుదయ భావంతో ఇవాళ ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఫైన్ సార్. తెలంగాణ సమాజం, బీసీ సమాజం ఒక చైతన్యంతో ఉంది అని అంటున్నారు. కానీ ఇదే బీసీ సామాజిక వర్గంలో నాయకులు వచ్చి, ఇదొక ప్రశ్న మీకు సూటిగా, ఎందుకంటే మీరు ఓపెన్ హార్ట్ గా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే మనిషిగా మీకు ఒక పేరుంది కాబట్టి, తప్పనిసరిగా రాజ్యాధికారం వైపుగా ఆలోచిస్తుంటే సామాన్య జనం, కానీ తెలంగాణ బీసీ నాయకులు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తున్నారు అనే ఒక అపవాదం ఉంది. దాని గురించి మీరేమంటారు? బీసీ నినాదం, బీసీ రాజ్యాధికార స్థాపన అనేటువంటిది ఒక సముద్రం లాంటిది. ఇవన్నీ కూడా నదులు, ఉపనదులు, చెరువులు, ఇవన్నీ దేనిలో కలవాలి? చివరికి బీసీ రాజ్యాధికార స్థాపన అనేటువంటి ఆ సముద్రంలోనే కలవాలి. కాబట్టి ఒక్కొక్క నాయకుడు తమదైనటువంటి శక్తి మేరకు దీనికి బలమైనటువంటి పునాదులు వేస్తూ ఉన్నారు. సిద్ధాంత భావజాలాన్ని అర్థం చేసుకోకుండా, నిష్కల్మషమైనటువంటి విశాలమైనటువంటి ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోకుండా బీసీ సంఘాల పేరిటనో ఇతరత్ర వేదికల పేరిట ఆ నాయకులు చేస్తున్నటువంటిది వారి వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసం అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటారు. దాన్ని నేను ఒప్పుకోను. ఒక్కొక్కరు ఒక సమయంలో ఒక పద్ధతిలో ఉద్యమం చేస్తారు. ఇవన్నీ కూడా సామాజిక ఉద్యమాలు. ఏ వ్యక్తి ఉద్యమం చేసినా వారు ఏం కోరుకుంటున్నారు? బీసీ వర్గాల హక్కులు పొందాలని చెప్పి, అవి పరిష్కారం జరగాలని చెప్పి, ప్రయోజనాలు కలగాలని చెప్పి, ఫలానా విషయంలో ఫలానా వాటా మాకు న్యాయబద్ధంగా లభించాలని చెప్పి నాయకులంతా కోరుతా ఉన్నారు. కాబట్టి వారు వారి వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తుందని విమర్శించేటటువంటి వాళ్ళు ఏంటంటే, ఎవరి గుప్పిట్లోనో ఉండి ఎవరో అనిపిస్తున్నటువంటి మాటలు మాత్రమే తప్ప, ఈ బహుజన సిద్ధాంత భావజాలంతో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా వారు చేస్తున్నటువంటి కృషి కారణంగా ఇవాళ సమాజంలో బలమైనటువంటి పునాదులు పడ్డాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దీన్ని గమనించాలని చెప్పి మనం చేస్తాం. అయితే సార్, ఇప్పుడు ఈ దేశానికి ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కులగణన అనే అంశం జరగలేదు. ఈ 60% ఉన్న బీసీలకు ముఖ్యంగా రాజ్యాధికారం రాకపోవడానికి కారణం ఏంటి సార్? మీరు ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తిగా, 4 దశాబ్దాల్లో రాజకీయంగా ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తిగా, దేశంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ అధికారంలోకి రావడానికి బహుజనుల సంఘటిత శక్తి, ఆ యొక్క ప్రభావం, జయప్రకాష్ నారాయణ గారి ప్రభావం, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి యొక్క ప్రభావం
రామ్ మనోహర్ లోహియా గారి యొక్క సోషలిస్టు ఉద్యమ భావజాలం వెరసి ఇవాళ బీహార్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ద్రావిడ ఉద్యమంతో తమిళనాడులో కావచ్చు, ఎక్కడికక్కడ సమానత్వ, సామాజికవాద, సోషలిస్టు భావజాలంతో బీసీలు అందరూ కూడా పార్టీలు పెట్టి రాజ్యాధికారంలోకి వచ్చారు. అయితే ఈ భావజాలన్నీ కూడా ఏ రాష్ట్రానికి వచ్చాయో ఆ రాష్ట్రానికే పరిమితం అయిపోయినాయి. ఉత్తరప్రదేశ్లోనే, బిహార్లోనే, కర్ణాటకలోనే, తమిళనాడులోనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, 2 రాష్ట్రాలుగా విడిపడిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఆనాటి జనతా పరివార్ రామ్ మనోహర్ లోహియా సిద్ధాంత భావజాలాన్ని పురికిపుచ్చుకొని ఆనాడు గాని ఈనాడు గాని ఇక్కడ బీసీలు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఒక ఉవ్వెత్తున ఎగసిపడే రాజకీయ ఉద్యమం నిర్మాణం కాదు. ఇప్పటి వరకు వచ్చినాయని కూడా సామాజిక ఉద్యమాలు. చదువుకోవడానికి అవకాశాలు కావాలి, ఉద్యోగాల్లో అవకాశాలు కావాలి, నాణ్యమైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం కావాలి, నాణ్యమైనటువంటి విద్య కావాలి. ఆ విధంగానే కొంతకాలం తర్వాత స్థానిక సంస్థల్లో నాయకత్వం రావాలనేటువంటి ఉద్యమాలు ఇప్పటి వరకు చాలా వచ్చాయి, బలపడ్డాయి. అవి ఫలవంతం కూడా అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో విజయాలు కూడా పెద్దలందరూ కూడా సాధించడం జరిగింది. చాలా మంది ఆనాడు గౌతల చెన్న గారి నుండి మొదలు పెడితే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు, శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, తర్వాత సిద్ధాంత భావజాలంతో చాలా మంది పెద్దలు, శ్రీ బిఎస్ రాములు గారు, నారగోని గారు, మూసా గారు, జడ్జిగా ఉండి కూడా సిద్ధాంత భావజాలాన్ని బలంగా వినిపించినటువంటి బిఎస్ఎల్ స్వామి గారు, ఈ విధంగా ఎక్కడికక్కడ తమ యొక్క గలాన్ని బలంగా వినిపిస్తూ అనేకమైనటువంటి పోరాటాలు. శ్రీ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు అయితే జీవితాన్నంతా కూడా అంకితం చేసి బీసీ ఉద్యమాలకే తన యొక్క పూర్తి సమయాన్ని కేటాయించడం జరిగింది. ఒక పార్టీ నుండి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్ నుండి పోటీ చేసి గెలిచారు. తర్వాత ఒక పార్టీ నుండి మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఒక పార్టీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది, దాన్ని కూడా రాజీనామా చేసి వదిలేశాడు. పదవుల కోసం ఆయన ఎమ్మెల్యేగా పోయాడు, పదవుల కోసం ఆయన పలానా పార్టీలో జాయిన్ అయ్యాడనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. కానీ ఎమ్మెల్యేగా ఉన్ననాడైనా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్ననాడైనా బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగానే గుర్తింపు పొందాడే తప్ప పలానా ఎమ్మెల్యేగా, పలానా రాజ్యసభ సభ్యుడిగా ఆయన గుర్తింపు పొందలేదు. అది ఆయనకు ఉన్నటువంటి ఒక నిబద్ధత అని చెప్పి మనం గమనించాలి. ఏమాత్రం అవకాశం దొరికినా ఎదిగినటువంటి నాయకుల మీద దుమ్మెత్తి పోసి ఈ సిద్ధాంతాన్ని బలహీనపరిచే కార్యక్రమాలు జరుగుతుంటాయి. దీంట్లో కనిపించని కుట్రలుంటాయి. ఈ కుట్రలను అర్థం చేసుకోవడానికి బలమైన సిద్ధాంత పునాదులను, సిద్ధాంత రచన చేసి భావజాల వ్యాప్తితో మనం అందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే, ఏనాడో ఒకనాడు దీనికి భూమిక పడాలి, ఏనాడో ఒకనాడు దీనికి కావలసినటువంటి కార్యాచరణ చాలా వేగవంతంగా ముందుకు పోవాలి. అందుకు ఇవాళ మనం గ్రామాన్ని యూనిట్ గా తీసుకుందాం. ఆనాడు మహాత్మా గాంధీ అయినా, శ్రీ రామ్ మనోహర్ లోహియా అయినా, గ్రామం బలపడితే, గ్రామంలో సమానత్వం వెల్లివిరిస్తే, ఆర్థిక స్వావలంబన వస్తే ఈ సమాజం అంతా కూడా చాలా బలంగా మారుతుందని చెప్పి పెద్దలందరూ కూడా భావించడం జరిగింది. అందుకోసమే నేనేమంటున్నానంటే, ఇవాళ గ్రామ స్థాయి నుండి చర్చలు జరగాలి. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద మనం అందరం ఎక్కడికక్కడ మాట్లాడుకోవాలి. గ్రామం బలపడితే దేశం బలపడుతుంది. అందుకని ఇవాళ బీసీల రాజ్యాధికార స్థాపన దిశగా చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా గ్రామాల నుండి ఉద్యమం ఆరంభం కాబోతున్నది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అయితే సార్, ఇప్పుడు ఎన్నో ఉద్యమాలు చేశారు, గ్రామాల నుంచి సంఘటితం కావాలి జనం అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు ఉద్యమ నాయకులుగా, కొంతమంది పెద్దమంది ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు ఎంతో మంది మీ 40 సంవత్సరాల జీవితంలో ఎంతో మందిని కలుపుకొని పోయారు. ఇప్పుడు ప్రస్తుతం కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం సంఘటితం చేస్తారు? కార్యాచరణ ఎలా తీసుకుంటారు ఈ ఉద్యమం వైపు? ఇవాళ కుల సర్వే జరుగుతున్నారు రాష్ట్రంలో. అవును, కేంద్రం మాత్రం మేము కుల సర్వే, కులగణన చేయమంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నది. అది మంచే చెడో కొంతవరకు ముందుకు పోతున్నది. దాంట్లో కొంత ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉన్నాయి, అవి తొలగించండి అని చెప్పి మొదటి దశలో మేము అడిగినాం. సరే, ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టింది.
అయినప్పటికీ మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా సర్వే జరగాలనేటువంటిది మన సంకల్పం కాబట్టి, ఈ జనాభాలో ఎవరు ఎట్లా బ్రతుకుతున్నారని తెలవాలి కాబట్టి ఈ సర్వేకు సహకరించండి అని చెప్పి మేము పిలుపునివ్వడం జరిగింది. ఎక్కడికక్కడ మన వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే కూడా వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సర్వే జరిగితే విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో స్థితిగతులు కొంతమేరకైనా బయటపడతాయి. అప్పుడు మనం ప్రశ్నిస్తాం. ఇంతమంది ఉన్నాం, ఇన్ని సంవత్సరాల స్వాతంత్రానంతరం మా వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి మేము అడుగుతాం. మా వాళ్ళకు స్థానాలు సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేకపోవడానికి గల కారణం ఏమిటని చెప్పి ప్రశ్నిస్తాం. ప్రజాస్వామ్యంలో నిబద్ధతగా ప్రశ్నించడం అనేటువంటిది సమానత్వంలో ఒక ప్రాథమికమైన సూత్రం. ప్రజాస్వామ్యాన్ని ఆయుధంగా తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి సమానత్వం, ఆ సమానత్వం లేకుండా అసమానత్వం పరిడి వెళ్ళినప్పుడు, విర్రవీగినప్పుడు సమానత్వం కోసమే కదా మనం కోరేది. అందుకోసమే మీరెంతమంది ఉన్నారు, మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, మేమెంతమంది ఉన్నాం, మాకెన్ని సీట్లు వచ్చినాయి, మీరెంతమంది ఉన్నారు, మీ దగ్గర ఉన్న ఆస్తులేంది, మేము ఇంతమంది ఉన్నాం, మా దగ్గర ఆస్తులు లేకపోవడం ఏంది. ఇవాళ మా వాళ్ళలో ఇప్పటికీ భిక్షాందేహి అనేటువంటి పరిస్థితి ఏమిటి? మా వాడు ఇప్పటికి కూడా గంగరెద్దును పట్టుకొని తిరగడం ఏమిటి? మా వాడు ఇప్పటికి కూడా శూలాలు పుడుచుకొని మేము వీరభద్రుడని గొప్పగా చెప్పుకున్నా వాడు వీరముష్టిగా తిరగడం ఏమిటి? వాడు బుడబుడు కలవారుగా తిరగడం ఏమిటి? వాడు బహురూపిలా తిరగడం ఏమిటి? వాడు బాలసంతులా తిరగడం ఏమిటి? వాని ప్రాతినిధ్యం ఎక్కడున్నది? కనీసం వాడు మెంబర్ కూడా ఎందుకు కాలేకపోయిండు? మా కాకి పడగల వారి పరిస్థితి ఎక్కడున్నది? మా తెర్రచీరల వారి పరిస్థితి ఎక్కడున్నది? మా కాటిపాపల వాడు ఎక్కడున్నాడు చెప్పండి. నేను చెప్పిన కేవలం సంచార కులాలే. ఇంకా బీసీలలో 130 కులాల్లో ఇవాళ 110 కులాలు వాళ్ళ ఉనికి ఎక్కడున్నారో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారంటే ఇది మీ వైఫల్యం కాదా? అందుకే ఇక మేమే రాజ్యాధికారం వేసుకుంటాం. అక్కడికే వస్తున్నా సార్. సరే, ఇప్పటి వరకు మీరు సామాజిక ఉద్యమాలే చేశారు, దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? రాజకీయ పరంగా ఇంకేమైనా రూపు మార్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? సోదరి మల్లారా, సిద్ధాంత భావజాలం కలిగినటువంటి వాళ్ళారా, సమాజంలో మనకు కొంత మేలు జరగాలని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా హక్కులు కొంతవరకు సాధించినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినాడు? అన్ని తారాలకు తాళం చెవి రాజ్యాధికారం అన్నాడు. ఆ రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నాం. 75 ఏళ్ల స్వాతంత్ర అనంతరం ఒక గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడు కూడా కాలేనటువంటి ఒక హృదయ విదారకరమైనటువంటి జీవితాలు గడుపుతా ఉన్నాం. అందుకోసం సామాజిక ఉద్యమాలు అలా ఉంచండి, రాజకీయ ఉద్యమాలను నిర్మిద్దాం. ప్రజాస్వామ్యమే ఆయుధంగా, సమానత్వం ఆయువు పట్టుగా సమాజంలో ఉన్నటువంటి ధనమంతా కూడా సమానంగా పంపిణీ జరిగే విధంగా మనం పోరాటం చేయాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైంది. ఎవరో ఒకరు ఆరంభించాలి. ఈ రాజకీయ పార్టీలు పెట్టి ఇది సాధించేదా పోయేదా? వాడు ఒక 500 మందిని పిలిచి భోజనం పెట్టేవానండి, వాడు ఒక విందు ఏమనండి, ఒక టీ పార్టీ ఏమనండి, వాడు రాజకీయ పార్టీ గురించి బాగా మాట్లాడుతున్నారనే విమర్శలు కూడా వస్తాయి. ఇది ఒక్కటి చేసేది కాదు, అందరూ కలిస్తే అయ్యేది. ఐకమత్యమే మన బలంగా, అనైక్యత నుండి ఐకమత్యం వైపు, పిడికిలి బిగించే వైపు, ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా, రాజ్యాంగం ఇచ్చినటువంటి సమానత్వం కోసం పోరాటం చేసేటటువంటి దిశగా మనకు కావలసినటువంటి డిమాండ్లను నినాదాలుగా పెట్టుకొని ఆ డిమాండ్ల ద్వారా మనం అందరం కూడా చైతన్యమై రాజకీయ శక్తిగా ఎదిగేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి వస్తే ఇంతకుముందుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఈ బీసీ ఓబీసీ అనే అంశాన్ని ఎందుకు ఇప్పుడు మాక్సిమం సమానం అయిపోయాము, మహిళా రిజర్వేషన్ అనే ఒక అంశం ముందుకు తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ అని పార్లమెంట్లో బిల్లు పెట్టింది, దాన్ని ఆమోదింపు చేయబోతున్నది. అది చేయడం వల్ల సమాన హక్కు కలుగుతుందా? ఒకటి, నేను దీనికన్నా ముందు ఇంకొక విషయాన్ని కూడా లేవనెత్తుతా. చెప్పండి సార్. ఈ దేశంలో 3400 బీసీ కులాలు ఉన్నాయి, ఓబీసీ కులాలు. 3400 ఓబీసీ కులాలలో ఎన్ని కులాలు శాసనసభ్యులుగా వారి సభ్యత్వాన్ని, వారి యొక్క ప్రజా ప్రాతినిధ్యాన్ని పొందగలిగింది? ఎంతమంది శాసన మండలిలోకి వెళ్ళగలిగారు?
ఎంతమంది లోకసభలోకి, ఎంతమంది రాజ్యసభలోకి వెళ్ళగలిగారు? అసలు ఎన్ని కులాలు ఆ రాష్ట్రం యొక్క రాజధానిని కూడా చూడనటువంటి కులాలు ఉన్నాయి. ఎన్ని కులాలు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాన్ని చూడనటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు లెక్కలు తీసిండ్రా? మీ నీతి ఆయోగ్ ద్వారా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కులాల గురించి మీ దగ్గర ఏమైనా గణాంకాలు ఉన్నాయా? దగాబడ్డటువంటి వాళ్ళు, సమానత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పొందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ దగ్గర లెక్కలున్నాయా? ఏ లెక్కలు లేకుండానే మీరు బాగా మాట్లాడుతూ ఉన్నారు. చట్టసభల్లో మహిళా మతలకు అవకాశం రావడం భారతదేశం యొక్క సౌభాగ్యం. దాన్ని తప్పనిసరిగా ఆస్వాదిస్తాం. అందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అక్క చెల్లెలకు అవకాశాలు వస్తాయి. మరి ఓబీసీల పరిస్థితి ఏమి? అందుకోసమే కదా ఇవాళ మీరు కులగణన చేయండి అని చెప్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే జనాభా గణనలోనే వాళ్ళ గణాంకాలు తెలుస్తున్నారు, వారి జనాభానే తెలుస్తున్నది, వారి జీవన స్థితిగతులు తెలియడం లేదు. అందుకోసం ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క, మైనార్టీల యొక్క, అత్యంత పేద వర్గాల యొక్క కులగణన చేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళ స్థితిగతులను శాస్త్రీయంగా లెక్కలు తీయండి. ఆ లెక్కల ఆధారంగా ప్రణాళికలు రూపకల్పన చేయండి. ఆ ప్రణాళికల ఆధారంగా వారి జీవన ప్రమాణాలను మెరుగుదల చేయండి. అప్పుడు కదా మీరు మాట్లాడాల్సింది. కాబట్టి చట్టసభల్లో మహిళలకు మేము రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు. ఈ దేశంలో 60% కలిగినటువంటి జనాభా సంగతి ఏమిటని అడిగితే మాట్లాడరేంటి? అది కదా ఇవాళ మేము అడుగుతున్నది. మేము అడుగుతున్నది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి డిమాండే కదా. ఇందులో బీసీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్కలు తీస్తే, ఈ సమాజంలో ఎవరు ఎట్లా బతుకుతున్నారు అనేది లెక్కలు తీస్తే సమాజంలో అంతరాలు పెరిగితే ఎట్లా? అదేం సిద్ధాంతం మీరు చెప్పేది? అదేం వితండవాదం మీరు చేసేది? సమాజంలో అంతరాలు తగ్గించడానికే కదా మేము కోరుకుంటున్నది. ఎవరు ఎట్లా బతుకుతున్నారో తెలుస్తేనే కదా. 75 ఏళ్ల తర్వాత ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే. ఇంకెన్ని రోజులు అభివృద్ధి చెందుతుందండి? మీ కళ్ళ ముందు మొత్తం విధ్వంసమైనటువంటి జపాను, నాగసాకి, ఇతర అనేకమైన దేశాలు ఉవ్వెత్తున ఎగసిపడి వారి యొక్క రూపాయి విలువ ప్రపంచంలోనే గొప్ప విలువ పెరిగిపోతా ఉంటే రోజు రోజుకు రూపాయి విలువ తగ్గిస్తున్నటువంటి మీ నాయకత్వం ఇంకా మాకు అవసరమా? అవినీతి పెరిగిపోయింది, ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది, బంధుప్రీతి పెరిగిపోయింది, పథకాలు క్షేత్రస్థాయి వరకు రావడం లేదు. ఆ పథకాలన్నీ సక్రమంగా అమలు జరగకపోవడం ద్వారా నిధులు మాయమవుతున్నాయే తప్ప జీవన ప్రమాణాలు పెరగడం లేదు. ఇంత వైఫల్యంతో కూడినటువంటి మీ నాయకత్వం ఇంకెందుకు చెప్పండి ఈ దేశంలో? అయితే మీ మాటలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తుందనే ఒక సంకేతాలు కనపడుతున్నాయి. అయితే ఒకవేళ ఈ బీసీ ఉద్యమం రాజకీయ శక్తిగా పుంజుకుంటే, రాజకీయ శక్తిగా ఎదిగితే దాంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? తప్పనిసరి నేను సమన్వయకర్తగా పనిచేస్తా అంటున్నా. నాయకత్వం కోసం పోరాటం చేయడం లేదు. నేను ఇవాళ చాలా ఛానళ్లలో, చాలా మీడియా కథనాలు నా మీద వస్తా ఉన్నాయి, మాధ్యమాల్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఉద్యోగం పోయింది, నాకు కొత్త ఉద్యోగం లేదు కాబట్టి మళ్ళీ కొత్త దుకాణం మొదలు పెట్టిండు అనేటువంటి విమర్శలు కూడా చేస్తా ఉన్నాను. దాన్ని కూడా స్వాగతిస్తున్నాను. అది కూడా ప్రజాస్వామ్యమే. ఇంకా నేను కఠినంగా తయారు కావడానికి, ఇంకా నిబద్ధతగా పనిచేయడానికి ఆ విమర్శలు నాకు ఉపయోగపడతాయి. నేను ఎవరినడో పదవుల కోసం ఎవరి చుట్టూ తిరిగినా? ఆనాడు ఎమ్మెల్యే టికెట్ కావాలని నేను అడిగినా? బీసీ కమిషన్ చైర్మన్ మెంబరో కావాలని చెప్పి నేను ఆర్జీ పెట్టుకుంటే నేను ఎవరిని కలవాలి నాకు ఏం తెలుసు? శ్రీ కేసీఆర్ గారు కూడా వారు ప్రతిభను గుర్తించి ఇచ్చారు, వారికి తగ్గట్టుగా నేను పనిచేసిన. కాబట్టి వ్యక్తిగతంగా నా మీద అనవసరమైన విమర్శలు చేసేదానికంటే కూడా ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గమనించి మనం అందరం ఏకమైతే రాజ్యాధికారం మనకే వస్తుంది కదా. అడుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజల ముందు ఉంచుతున్నటువంటి డిమాండ్ కూడా ఏదో వ్యక్తిగత స్వార్థంతో కాదు కదా. ఒక్కడిగా ఏమి చేయలేదు. వ్యవస్థగానే మనం ఏదైనా చేయగలుగుతాం, సమిష్టిగానే మనం ఏమైనా చేయగలుగుతాం. సమిష్టి ఆలోచనలు, సమిష్టి ఎజెండా, సమిష్టి నాయకత్వం వెరసి మనకు బీసీ రాజ్యాధికార స్థాపన జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వలన ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు వచ్చాయి, రిజర్వ్డ్ నియోజకవర్గాలు వచ్చాయి, వారిలో రాజకీయ ప్రాతినిధ్యం కనపడుతున్నది. ఎందుకంటే ఎక్కడ రాకపోయినా కనీసం రిజర్వ్డ్ స్థానాలలో వస్తాయి. అదే బీసీలకు అవకాశం లేకపోవడం ద్వారా జనరల్ స్థానాల్లో గెలిస్తే గెలిచినట్టు, లేకపోతే లేదు.
స్థానిక సంస్థల్లో కూడా ఇవాళ రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉంటే ఆ రిజర్వేషన్లు కూడా సక్రమంగా అమలు జరగకుండా మన ప్రజా ప్రాతినిధ్యం స్థానిక సంస్థలో పెరగకుండా అనేకమైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాటినన్నింటినీ భగ్నం చేయడానికైనా మనం ఏకం కావాలి కదా. అందుకోసమే నేను కోరుతున్నది, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నుండే బీసీ రాజ్యాధికార స్థాపన దిశగా రాష్ట్రంలో మరో రాజకీయ సిద్ధాంత ఉద్యమంకి ఒక పునాది పడాలి. ఉద్యమం ఉజ్వలంగా ముందుకు పోవడానికి కారణభూతంగా స్థానిక సంస్థలు ఎన్నుకోవాలని చెప్పి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక విషయం ఉంది సార్, బీసీలకు సంబంధించిన ఉద్యమకారులు కానీ బీసీలు కానీ ఎలక్షన్ అయిపోయినాక 4 సంవత్సరాలు మేము బీసీలము, మాకు రాజ్యాధికారం కావాలి, లేకపోతే ఇంకొన్ని హక్కులు కావాలని పోరాడతారు. కరెక్ట్గా తీరా ఎలక్షన్ సమయం వచ్చేసరికి ఉన్నతమైన వర్గాల నుంచి వచ్చే ఆర్థికమైన అంశాల వల్ల వీళ్ళు బెండ్ అయిపోయి మళ్ళీ వాళ్ళకి సరెండర్ అవుతారంట. ఇప్పుడు మీరంటున్నారు వచ్చే మళ్ళీ ఎన్నికల వరకల్లా మనం బలంగా కావాలని. వాళ్ళ ఆర్థిక స్తోమత ముందు బీసీలకున్న ఆర్థిక స్తోమత సరిపోతుందంటారా? అందుకోసమే ఇవాళ మనం అందరం కూడా సమాయత్వం కావడానికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకొని ఆ సిద్ధాంతం మేరకు ప్రజలందరి దగ్గరికి పోయి గ్రామం నుంచే సిద్ధాంతం మీద చర్చ జరగాలంటున్నాం. బహుజన సమాజ్ పార్టీ ఆధునిక భారతదేశంలో గుర్తించబడ్డటువంటి తొలి జాతీయ పార్టీగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇవాళ దాని ఉనికి గురించి మనం పెద్దగా చర్చ అవసరం లేదు. కానీ మాన్యవర్ శ్రీ కాంశీరామ్ గారు ఆనాడు ఒక నోట్ ఇవ్వండి, ఒక ఓటేయండి అని చెప్పి దేశం అంతా తిరిగింది. ఈ దేశంలో సగభాగంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోనే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఆ విధంగానే సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ గారు పార్టీ పెట్టి వారు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి కాగలిగింది, వారి కుమారుడు కాగలిగింది. ఇటు పక్కన మనకు తమిళనాడులో కూడా ద్రావిడ ఉద్యమంతో కరుణానిధి గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ స్టాలిన్ గారి వరకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. నితీష్ కుమార్ గారు కూడా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ దేవగౌడ గారు కావచ్చు, లేదా తర్వాత సిద్దరామయ్య గారు కావచ్చు, వాళ్ళు ఏ రాజకీయ పార్టీలైనా కావచ్చు, ముఖ్యమంత్రులు కాగలిగారు. వాళ్ళెవ్వరు కూడా పెద్ద ఎత్తున డబ్బు ప్రభావాన్ని చూపి అధికారంలోకి రాలేదు. మన కళ్ళ ముందు బహుజన సమాజ్ పార్టీ అయితే ₹1 కూడా పెద్ద ఖర్చు పెట్టి గెలిచినట్లేదు. మరి అక్కడ సాధ్యమైంది తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? అంటే ప్రజలను మమేకం చేయకుండా, ప్రజలను చైతన్యవంతం చేయకుండా, ప్రజలలో ఆలోచనను కలిగించకుండా ఊరికే నినాదాలు ఇచ్చి పట్టణాలకే పరిమితమై పత్రికలకే పరిమితమై ఉన్నటువంటి నాయకత్వం ఉన్నంతకాలం ఇది బలపడదు. అందుకోసమే సమిష్టి నాయకత్వంలో అందరి ఆలోచనలు తీసుకొని సమిష్టి రాజకీయ ఎజెండాతో ప్రజా సమస్యలను ఎజెండాలో మొత్తం కూడా వాటిని చొప్పించి దాన్ని అర్థం చేయించి ఇక వేరేల రాజ్యం కాదు మనమే రాజ్యమే రాబోతున్నది, ఇక మన ఓట్లు మనమే వేసుకోవాలట, మన ఊరి సర్పంచ్ మనోడు అవుతాడట, మన ఎంపీటీసీ మనోడు అవుతాడట, మన జెడ్పీటీసీ మనవాడు అవుతాడట, జిల్లా పరిషత్ మండల పరిషత్ చైర్మన్లు మన వాళ్ళు అవుతారట. ఇక్కడ నుండి ఆరంభమైనటువంటి గ్రామీణ రాజకీయ ఉద్యమం పట్టణాలకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా శాసన సభ్యులుగా, శాసన మండలి సభ్యుడిగా, ఆఖరికి రాష్ట్రాన్ని కైవసం చేసుకునేటువంటి దిశగా ఈ ఉద్యమాన్ని ఇంత దశల వారీగా ప్రభావవంతంగా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ నాయకుల మీద ఉంది. అందుకోసమే నేను మనవి చేస్తా ఉన్నా, ఏకమవుదాం. బాపూజీ గారు ఆనాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఆయన తెలంగాణ సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడు. బీసీల కోసం ఉద్యమం చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు నేను ఏ పదవి తీసుకోనని చెప్పి పోరాటం చేసిండు. అలాంటి సిద్ధాంతం బలపడి ఇన్నాళ్ళకైనా తెలంగాణ వచ్చింది. ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనం బతుకుతున్నాం. ఆ విధంగానే ఇవాళ మనం ఆనాడు రామ్ మనోహర్ లోహియా గారు కావచ్చు, లేదా అంతకు ముందున్నటువంటి మహనీయులు జ్యోతిబాపులే కావచ్చు, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు సాంస్కృతిక ఉద్యమాన్ని, ఆధ్యాత్మిక ఉద్యమాన్ని, సమానత్వ ఉద్యమాన్ని రాజకీయ వేదిక దిశగా కావాల్సినటువంటి ఉద్యమాలను నిర్మించారు. గొప్ప సంపదను మనకిచ్చారు. ఆ సంపదను స్వీకరించి వారి వారసులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైన రాజకీయ వేదిక ఏర్పాటు కావడానికి అందరం సమిష్టిగా పోరాటం చేయడంలో తప్పే ఉంది. అందరం కలవడంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏమున్నది? కాబట్టి అందరం కలుద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం. నేను ఈ వేదిక ద్వారా మనవి చేస్తా ఉన్నా గౌరవనీయులైనటువంటి సామాజికవేత్తలకు, గౌరవనీయులైనటువంటి ఆచార్య వరేణ్యులకు, ఉపాధ్యాయులకు, విశ్రాంతి పొందిన ఉన్నటువంటి ఉద్యోగస్తులకు, యువత కేవలం ఉద్యోగాలకే కాకుండా నాయకత్వం వహించేటటువంటి లక్షణాలు, ప్రజలకు సేవ చేసేటటువంటి విధంగా కూడా వాళ్ళు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని
అందరిలో నమ్మకాన్ని కలిగించడం, సిద్ధాంతంలో బలం ఉందని చెప్పడం, సమిష్టి ఆలోచనలు భేషజాలకు పోకుండా అందరిది ఒకే మాట ఒకే బాట, రాజ్యాధికార కైవసమే మా యొక్క లక్ష్యం అనేటువంటి దిశగా మనం ఎప్పుడైతే పోగలుగుతామో తప్పనిసరిగా బీసీ రాజ్యాధికార స్థాపన జరుగుతుంది. ఇది బీసీలను 60% ఉన్నటువంటి బీసీలు ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఇందులోనే ఎస్టీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఇతర పేద వర్గాలు వస్తారు, అందరినీ కలుపుకొని పోతాం. ఇది విభజించి పరిపాలించేదో, ఇది కులతత్వంతోనో, ఇది జనాధిక్యం ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్యంతోనో చేసేది కాదు. ఎవరి వాటా వారికి వచ్చే విధంగా సర్వ మానవ కళ్యాణానికి సమతా నినాదంతో ఒక సామరస్యంగా అందరం కూడా సౌభ్రాతృత్వంతో సోదర భావంతో మెలిగేటటువంటి ఒక నూతన రాజకీయ సిద్ధాంత భావజాలను రూపకల్పన చేసి ముందుకు పోవడానికి మనం ప్రయత్నాలు చేయాలి. అందుకోసం ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు సాహితీ మూర్తులు మీకున్నటువంటి సాహిత్య పటిమతో, మీకున్నటువంటి సాహిత్య గరిమతో నవలలు రాయండి, కథానికలు రాయండి. ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ కులం యొక్క గొప్పతనం, ఆ కులంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను అక్షరబద్ధం చేయండి. కవులు కవిత్వాలు రాయండి, కళాకారులు నాటికలు తయారు చేయండి, నాటకాలు తయారు చేయండి. ఆ విధంగానే రాజకీయ నాయకులు తమ అనుభవాన్ని రంగరించి రాజకీయ సిద్ధాంతాన్ని, రాజకీయ డిమాండ్లను తయారు చేయండి. ఇది ఒక్కరం చేస్తే కాదని నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా. అందరం కలిసి అందరి ఆలోచనలతో సమిష్టిగా మనం ముందుకు పోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార స్థాపన అనేటువంటిది గొప్ప అసాధ్యమైనటువంటి విషయమేమీ కాదు అనేటువంటిది గమనించమని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ చాలా మంది ఈ మధ్యకాలంలో నేను ఆయా మాధ్యమాలలో మాట్లాడుతున్నప్పుడు గౌరవనీయ డాక్టర్లు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, న్యాయవాదులు మాట్లాడుతూ ఉన్నారు, విశ్రాంత న్యాయమూర్తులు మాట్లాడుతూ ఉన్నారు. మేము తప్పనిసరిగా ముందుకొస్తామయ్యా బాబు, అందరిని ఏకం చేయనువ్వు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మాట్లాడుకుందాం, మా అనుభవాన్ని మేము చెప్తాం, న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి వాటి కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేద్దాం, దానికి మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి చాలా మంది విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు మాకు చెప్పడం జరుగుతూ ఉంది. ఆ విధంగానే రాజనీతి శాస్త్రంలో కావచ్చు, సామాజిక శాస్త్రంలో కావచ్చు, పరిపాలనా శాస్త్రంలో కావచ్చు, వివిధ విభాగాల్లో ఆచార్యులుగా విశ్వవిద్యాలయాల్లో పనిచేసినటువంటి మహానుభావులంతా కూడా సిద్ధాంత రచనలో మేము భాగస్వాములు అవుతాం, మాకు అవకాశాలు కల్పించండి అంటున్నారు. నేను వారికి అవకాశాలు కల్పించడం కాదు, మీరే నాయకత్వం వహించి మీ ఆలోచనలు మాకు అందిస్తే మీ నాయకత్వంలో మేము ముందుకు పోతామని చెప్పి మాలాంటి వాళ్ళందరం కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి సమిష్టి ఆలోచనలతో, సమిష్టి భావాలతో ఏ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అక్కడే రాయండి. నేను యువతకు మరీ ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా. వాట్సాప్లలో అనేకమైన చూస్తూ ఉంటాం, మనం సామాజిక మాధ్యమాల్లో అనేకమైనటువంటి మనం ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. అది కాదు, ఇవాళ హక్కుల కోసం మీకున్నటువంటి ఒక ఐడియాను దాన్ని దృశ్య శ్రవణ మాధ్యమంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. సామాజిక మాధ్యమం ఇవాళ తొందరగా రీచ్ అవుతున్నది ఎక్కడి పడితే అక్కడికి. కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాలి, యువత సమాజం గురించి ఆలోచించే విధంగా ముఖ్యంగా ముందుకు రావాలి, మహిళా మతలు ముందుకు రావాలి, విశ్రాంత ఉద్యోగస్తులు ముందుకు రావాలి, సామాజిక వేత్తలు ముందుకు రావాలి, విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు ముందుకు రావాలి, న్యాయమూర్తులు, న్యాయవాదులు, డాక్టర్లు, సకల రంగాలకు సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు తమ యొక్క జ్ఞానాన్ని సమపార్జించి సమపాళ్లలో సిద్ధాంతాన్ని రచించి ముందుకు పోయేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి భావోజ్వలమైనటువంటి రాజకీయ సిద్ధాంత రచనకు ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సమన్వయకర్తగా మీ అందరికి వచ్చి మీ సలహాలు సూచనలు తీసుకొని నాకున్నటువంటి అనుభవాన్ని కూడా రంగరించి ఈ సిద్ధాంతాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కేవలం రహస్య ఎజెండాలతో పదవుల కోసం చేసేటటువంటిది కాదు. సర్వమానవ కళ్యాణం, సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం, సమతా సమాజం కోసం పనిచేసేటటువంటి దిశగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ విధాత న్యూస్ కూడా అందుకోసమే ఉత్పన్నమైంది. బీసీ ఉద్యమాల్లో పనిచేసినటువంటి నా మిత్రుడు గుజ్జా రమేష్ జిఆర్ విధాత అనేటువంటి న్యూస్ ఛానల్ పెట్టిండు. అందరేమో వ్యాపార దృక్పథంగా పెడితే సమసమాజం కోసం, సామాజిక కళ్యాణం కోసం, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం ఇవాళ జిఆర్ విధాత కూడా వచ్చింది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, దీన్ని ముందుకు తీసుకుపోదాం. ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలను, ఆలోచనల్లో అనేకమైనటువంటి ఆలోచనలు రావు. కొంతమందిని కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళకు వస్తాయి. దాన్ని కూడా మనము చర్చోపచర్చల ద్వారా, మేధో మదనం ద్వారా గ్రామానికి పోయి, గ్రామానికి పోయి, మండల కేంద్రానికి వచ్చి, జిల్లా కేంద్రానికి వచ్చి, ఎక్కడున్నటువంటి మేధావులను, ఎక్కడున్నటువంటి ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని, మేధస్సును తీసుకొని
ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ కేవలం ఆషామాషిగా కాదు, ఆనాడు మాన్యవర్ శ్రీ కాంశీరామ్ గారు కావచ్చు, మహనీయులు మనకు అందించినటువంటి రామనవర్ లోహియా సిద్ధాంత భావజాలం కావచ్చు, మండల్ కమిషన్ విందేశ్వరి ప్రసాద్ మండల్ కేవలం మండల్ కమిషన్ చైర్మన్ గానే కాకుండా ఒక ముఖ్యమంత్రిగా అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం పోరాటం చేసినటువంటి వాడుగా, ఒక పార్లమెంటు సభ్యుడిగా నిబద్ధతగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన నివేదికను 2 సంవత్సరాలు ఇచ్చి ఈ దేశాన్ని ఒప్పించి మెప్పించినటువంటి బిపి మండల్ గారు ఇచ్చినటువంటి వారసత్వం కమిషన్ రూపంలో సిఫారసు రూపం మన ముందున్నది. అంతేకాకుండా చాలా మంది పెద్దలు తమ జీవితాలను అంకితం చేసి ఈ ప్రజలకు మేలు జరగాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి ఒక సుసంపన్నమైనటువంటి ఒక తాత్విక చింతన, ఒక తత్వ విచారం ఈ సమాజంలో మిగిలి ఉన్నది. దాన్ని మనం స్వీకరిద్దాం. బహుజన రాజ్య స్థాపన దిశగా, బీసీ రాజ్యాధికార స్థాపన దిశగా చెయ్యి కలుపుదాం. మనము ఆడతల్లులను కూడా నడువు బిగించేటటువంటి ఆడతల్లులను కూడా మనం కలుపుకుందాం. యువతను ముందుకు తీసుకెళ్దాం. సిద్ధాంతాన్ని ప్రచారం చేద్దాం. మరో స్వాతంత్ర సమరం లాంటి ఒక గొప్ప సమరాన్ని నిర్మించి సామాజిక కళ్యాణం కోసం పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కలిసి నడుద్దాం. బీసీ రాజ్యాధికార స్థాపన దిశగా ముందుకు పోదామని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ, విధాత న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది అందరి కోసం ఉంది కాబట్టి కొందరిదిగా భావించకుండా, కులతత్వంతో పోతున్నటువంటి విధానంగా కాకుండా సమానత్వం కోసం పనిచేస్తున్నటువంటిదిగా, సమాజంలో ఉన్నటువంటి 60% మంది కలిస్తే 60% జనాభా గురించి మాట్లాడితే కులతత్వం కాదు. ఒక్క కులం గురించి మాట్లాడుకుంటే కులతత్వం, ఒక్క మతం గురించి మాట్లాడుకుంటే మతతత్వం, అందరి గురించి మాట్లాడేది కులతత్వం కాదు. అది సమానత్వం, అది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యమైనటువంటి ఆయుధం బలంగా గెలిచేంత వరకు, పేదవాడు అనేటువంటి ఆ పేదరిక నిర్మూలన జరిగేంత వరకు దీన్నే ఆయుధంగా పోరాటం చేద్దాం. సమానత్వ సమసమాజ జాతీయత భావం కలిగినటువంటి సమాజ నిర్మాణం కోసం కలిసి వద్దాం, పోరాడుదాం, సాధిద్దాం అని చెప్పి మీ అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారి మాట. బీసీలకు రాజకీయ చైతన్యం వచ్చి ఎప్పుడైతే గ్రామ స్థాయి నుంచి పోరాట పటిమతో ముందుకెళ్తే రాజ్యాధికారం తప్పకుండా వస్తుంది. దానికోసం నేను ముందుండి సమన్వయకర్తగా నేను ముందు నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. నమస్తే.